23 ఏళ్ల తర్వాత ఒక అద్భుతం జరగబోతుంది. 2026 మకర సంక్రాంతి రోజున ఇవి చేస్తే మీ దశ మారిపోతుంది. రండి వీడియోని చివరి వరకు చూసేయండి. అదృష్టం మీకోసం ఎదురు చూస్తుంది. నమస్కారం. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం 2026 జనవరి 14న ఒక అత్యంత అరుదైన శక్తివంతమైన ఆధ్యాత్మిక ఘట్టం జరగబోతుంది. దాదాపు 23 సంవత్సరాల తర్వాత మకర సంక్రాంతి మరియు ఏకాదశి తిథి ఒకే రోజున వస్తున్నాయి. సాధారణంగా సంక్రాంతి అంటే సూర్యుడి పండుగ, కానీ ఈసారి మహావిష్ణువు అనుగ్రహం కూడా తోడవ్వడం విశేషం. ఈ అద్భుతమైన మకర సంక్రాంతి అలాగే ఏకాదశి కలగలిపిన యోగం ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఆత్మకారకుడు. అదే సమయంలో వచ్చే ఏకాదశి తిథి మోక్షకారకం, అంటే మన ఆత్మ పరమాత్మలో లీనమయ్యే అత్యంత పవిత్రమైన సమయం ఇది. ఈ రోజున సూర్య సంక్రమణం జరుగుతున్నప్పుడు ఏకాదశి ఉండడం వల్ల ఇది సాక్షాత్తు వైకుంఠ ద్వారాలు తెరిచినంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ సమయంలో చేసే జపం లేదా ధ్యానం కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. అలాగే రెండవ విశేషం నువ్వుల ప్రాముఖ్యత. సాధారణంగా సంక్రాంతికి మనం నువ్వులు దానం చేస్తాం. అయితే ఈసారి అదే రోజున షష్ఠిల ఏకాదశి రావడం వల్ల దీన్ని శక్తివంతం మరింత పెరిగింది. ఈ రోజున మీరు చేసే ఒక గుప్పెడు నువ్వుల దానం ఒక పర్వతమంత బంగారాన్ని దానం చేసిన పుణ్యంతో సమానమని పురాణాలు చెప్తున్నాయి. నువ్వులతో స్నానం చేయడం, నువ్వులను దానం చేయడం వల్ల గత జన్మ పాపాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మరియు మూడవ అంశం, ఈరోజు సూర్యుడిని మరియు నారాయణుడిని కలిసి పూజించడం. సూర్యుడిని ఆరాధిస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా విష్ణువును పూజిస్తే జీవితంలోని కష్టాలు తొలగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సూర్యుడు అలాగే నారాయణుడు కలయిక మనకి అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకే ఈ 2026 జనవరి 14వ తేదీ మధ్యాహ్నం సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఈ సమయంలో చేసే పూజ అత్యంత శక్తివంతమైనది. కాబట్టి మిత్రులారా, 23 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అరుదైన అవకాశాన్ని జారవిడుచుకోకండి. ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ పుణ్యఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.